ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో సమకూడి ఉన్నాం ప్రభా, మాతో మాట్లాడండి. మీ ధర్మశాస్త్రంలో, మీ వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మేము గ్రహించగలిగినట్లు, ఆ విషయాలను గ్రహించి వాటి వాటిని అనుసరించి మేము నడవగలిగినట్లు మా యొక్క కన్నులు తెరవజేయండి, మా యొక్క హృదయములను సరిచేయండి. మాట్లాడుతున్న నేను వట్టివాడిని ఒప్పుకొనిచున్నాను, నా జ్ఞానము వట్టిది. కాబట్టి దానిని కొట్టివేసి మీ మాటలు మాత్రమే నేను మాట్లాడగలిగినట్లు మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను సంధించవలసిందిగా ప్రార్థిస్తూ, త్వరలో యేసు ప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయంగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. గత నెలలలో మనం యాకోబు యొక్క జీవిత చరిత్రని మనం గమనించుకుంటూ వచ్చాం. ఆది కాండంలో ఉన్నటువంటి ప్రముఖులు వారి యొక్క చరిత్రని, వారి యొక్క దేవుని పిలుపుని మనం గ్రహిస్తూ వచ్చాం. ప్రారంభం నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ విషయాలన్నింటినీ కూడా. గత కొన్ని సంవత్సరాలు యాక్చువల్లీ నెలకు ఒకసారి అయినప్పటికీ కూడా దేవుడు చాలా విషయాల్ని మనం కవర్ చేయడానికి సహాయం చేశారు. ఇప్పుడు యాకోబు యొక్క కుమారులు అయినటువంటి ఈ 12 మంది గోత్రకర్తలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే వీటన్నిటిని కూడా ఒక వారంలో వీరందరినీ కూడా అర్థం చేసుకోవడం కుదరదు. కాబట్టి మనం ప్రభు చిత్తమైతే 2-3 ఒక వారంలో కవర్ చేయడానికని ప్రయత్నం చేద్దాం. యాకోబు యొక్క జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు తాను ఆశీర్వాదాలని దొంగిలించి, మోసగించి, సంపాదించుకొని తన దేశమైనటువంటి కనాను నుంచి, తన తండ్రి ప్రాంతమైనటువంటి కనాను నుంచి పద్దనరాము అంటే సిరియా ప్రాంతానికి ఆయన పారిపోవలసి వచ్చింది. పారిపోయిన వాడు లాబాను యొక్క కుమార్తెలను చూశాడు, ముఖ్యంగా రాహేలుని ప్రేమించాడు. రాహేలుని పెళ్లి చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి యాకోబుకి లాబాను లేయాని పెళ్లి చేశాడు, లేయాని అంటగట్టాడు. తర్వాత లేయా యొక్క దాసి అయినటువంటి జిల్పా, తర్వాత యాకోబు ఏంటిది అని ఆ లాబాను ప్రశ్నించినప్పుడు, నా చిన్న కుమార్తెను కూడా చేసుకో అని, ఇంకొక 7 సంవత్సరాలు నాకు కొలువు చేయి అని చెప్పి రాహేలును కూడా పెళ్లి చేసినట్లు, రాహేలుతో పాటు తన దాసి అయినటువంటి బిల్హా, ఈ నలుగురు కూడా యాకోబుకి భార్యలుగా అయినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించగలుగుతాం. అయితే యాకోబు రాహేలుని ఎక్కువగా ప్రేమించడం దేవుడు చూశాడు, లేయాని ప్రేమించట్లేదు. లేక రాహేలుకి లేయాకి 2 గుడారాలు ఉండేవి ఆ దినాలలో, ఎవరికి వాళ్ళ వేరే గుడారం ఉండేది. కాబట్టి యాకోబు ఎప్పుడు రాహేలుతోటే సమయాన్ని వెచ్చిస్తూ ఉండేవాడు, సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. లేయా దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. కాబట్టి దేవుడు ఈ విషయాన్ని చూసి రాహేలు యొక్క గర్భాన్ని తెరవకుండా లేయా యొక్క గర్భాన్ని తెరిచినట్లు మనం చూడగలుగుతాం. ఈ విషయాలన్నీ కూడా ఆదికాండము 29వ అధ్యాయము మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు 29వ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. కాబట్టి లేయా గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు మొట్టమొదటిగా 31వ వచనము 29వ అధ్యాయము చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఆ తర్వాత లేయా ఏం చేసిందంటే, కన్న కుమారుడికి 32వ వచనంలో, లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టను. కాబట్టి దేవుడు నా శ్రమని చూశాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆమె రూబేను అని పేరు పెట్టిందనమాట. ఈ రూబేను అన్నటువంటి పేరుని రూ అన్నటువంటి ఒక పదము, బెన్ అన్నటువంటి ఒక పదం నుంచి, రెండింటి నుంచి కలిపి ఆ పేరుని పెట్టడం జరిగిందనమాట. బెన్ అనంటే మనకి తెలుసు కుమారుడు అని అర్థం. రూ బెన్ అనంటే ఇదిగో ఒక కుమారుడు అని అర్థం అనమాట. సో బిహోల్డ్ అ సన్ అన్నటువంటి పేరుని పెట్టిందనమాట. ఎందుకంటే దేవుడు నన్ను చూశాడు, గాడ్ బిహెల్డ్ మీ, గాడ్ సా మీ, దేవుడు నన్ను చూశాడు, ఇప్పుడు నా పెనిమిటి కూడా నన్ను చూస్తాడు అని అనుకుందనమాట. మేబీ మై హస్బెండ్ ఆల్సో విల్ సీ మీ అన్నటువంటి ఉద్దేశంతో బిహోల్డ్ అ సన్, నా కుమారుడిని చూడండి అని ఆమె యొక్క పేరుని పెట్టినట్లు మనం చూస్తాం, రూబేను.
ఈ రూబేన్ యొక్క క్యారెక్టర్ కనుక మనం చూస్తా ఉంటే, ఈ రూబేన్ గురించి కనుక మనం చదువుతా ఉన్నప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు ఈ వ్యక్తి గురించి మనకి పరిశుద్ధ గ్రంథం బయలుపరుస్తున్నట్లు తెలుపుతా ఉంటది. యాకోబుకి రూబేను పుట్టే సమయానికి సుమారు 85 సంవత్సరాలు, 85 ఇయర్స్ ఓల్డ్. కాబట్టి మంచి వృద్ధాప్యంలో పుట్టాడనమాట. మొట్టమొదటి ప్రథమ కుమారుడు. బహుశా అందుకని చాలా ప్రేమించుంటాడు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అతని యొక్క ఒంటరి జీవితంలో ఈ చిన్న పిల్లోడు వచ్చేసరికి చాలా ప్రేమించుంటాడు రూబేనుని. చాలా ఇష్టపడి ఉంటాడు రూబేనుని. నా జ్యేష్ఠ కుమారుడు అన్నటువంటి సంతోషంతో ఉండుండేవాడు. పిల్లలు పుడతా ఉన్నారు. రూబేను తర్వాత షిమ్యోను పుట్టాడు. షిమ్యోను పుట్టిన తర్వాత లేవి పుట్టాడు. లేవి పుట్టిన తర్వాత యూదా కూడా పుట్టాడు. ఈ వ్యక్తులందరూ కూడా ఈ నలుగురు వెంటనే పుట్టుకుంటూ వచ్చారనమాట. గ్యాప్ లేదు ఎక్కువ. ఒకళ్ళని కన్న తర్వాత మరలా వెంటనే గర్భవతి అయింది, మరలా ఇంకొకరిని కన్నది. ఒకళ్ళని కన్న తర్వాత మరలా వెంటనే గర్భవతి అయింది, మరలా కన్నదనమాట. అలా నలుగురిని వెంటనే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ లో కనేసిందనమాట లేయా. సడన్ గా ఈ లోపల మనం 30వ వచనానికి వచ్చి చూస్తే, మొదటి వచనంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదనను. కాబట్టి గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది. నువ్వు నాకు పిల్లల్నివ్వు అని యాకోబుతో గొడవ పెడితే యాకోబు కోపపడ్డాడు. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అని అన్నాడు అనమాట. దేవుడు ఇవ్వాలి కానీ నీకు, నేను ఇవ్వకపోతే నేనేమన్నా దేవుడినా ఇవ్వడానికి అన్నట్టు గొడవ పెట్టుకున్నాడు అనమాట రాహేలుతోటి. 3వ వచనం చూస్తే, అందుకు ఆమె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కన్ను. ఏదైతే సారా తప్పు చేసిందో, సారా ఏ రకంగా అయితే హాగర్ని ఇచ్చిందో అబ్రహాంకి, ఇక్కడ రాహేలు కూడా పిల్లలకు అని చెప్పి బిల్హాని నువ్వు వివాహం చేసుకుని బిల్హాతో నువ్వు పో, బిల్హాని తో నువ్వు పిల్లల్ని కను అని చెప్పి అంటా ఉన్నట్లు చూస్తున్నాం. బిల్హాకి 2 పిల్లలు పుడతారు. 4వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ బిల్హాకి 2 పిల్లలు పుట్టినట్లు మనం చూస్తాం. ఈ 2 పిల్లలు పుట్టిన టైంలో, అంటే సుమారు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల టైం లేయా పుట్ల. సో మొదటి పిల్లడు పుట్టాడు, 2వ పిల్లడితోటి బిల్హా గర్భవతి అయింది. ఇదంతా చూసి లేయాకి అయ్యో నేను వెనకబడుతున్నాను, నా దగ్గరికి రావట్లేదు యాకోబు, చిన్నపిల్లలు రాహేల్ దగ్గర ఉన్నారు కాబట్టి రాహేల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో లేయా ఏం చేసిందంటే 9వ వచనం, లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను అని చూస్తున్నాం. కాబట్టి యాకోబుకి జిల్పాను తీసుకుని వెళ్ళి లేయా ఇచ్చిందనమాట. కాంపిటీషన్ జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ కుటుంబాల మధ్యలో ఒక వైరం ఉందన్నమాట. ఈ అక్కా చెల్లెళ్ళ మధ్యలో ఒక కాంపిటీషన్ ఉంది, ఒక ఎనిమిటీ వచ్చేసింది అనమాట. నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నా పిల్లలు అన్నటువంటి ఒక చిన్న స్కేల్లో ఒక శత్రుత్వం వాళ్ళ మధ్యన మొదలైనట్లు మనం చూడగలుగుతున్నాం. లేయా ఇప్పుడు జిల్పాని తీసుకొని వచ్చి యాకోబుకి ఇచ్చింది. జిల్పా ఒక 2 పిల్లల్ని కన్నది. కాబట్టి ఇదంతా జరిగేసరికి సుమారుగా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయి ఉంటాయి. రూబేనికి ఇప్పుడు ఖచ్చితంగా ఒక 5-6 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఆ వయసులో ఉన్నటువంటి బిడ్డ అనమాట. తర్వాత మనం 14వ వచనంలో చూస్తే, గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు రూబేను? ఒక క్షణం మనం ఆగి ఈ ప్రశ్నను గనక వేసుకుంటే, రూబేను ఏమని గమనిస్తా ఉన్నాడంటే, లేయాకి తను పుట్టిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు వరుసగా 4 పుట్టారు. తను పుట్టిన తర్వాత 3. ఆ తర్వాత సుమారుగా 3-4 సంవత్సరాలు ఎవ్వరూ పుట్టలేదు. లేయా ఈ లోపల మనసులో బాధపడడం మొదలుపెట్టిందనమాట. టెన్షన్ పడడం మొదలుపెట్టిందనమాట. కాంపిటీషన్ కదా ఇక్కడ. రాహేలు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అది ఎంతగా ఈమెను ఎఫెక్ట్ చేస్తా ఉన్నదో రూబేను చూశాడు. యాకోబు తన తల్లిని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాడో రూబేను గమనిస్తా వచ్చాడు. యాకోబు బిల్హా దగ్గరికి, ఎలాగ జిల్పా దగ్గరికి వెళ్తా ఉన్నాడో ఈ పరిస్థితులన్నింటినీ కూడా రూబేను గమనిస్తా ఉన్నాడు అనమాట. నా తల్లికి బిడ్డలు పుట్టట్లేదు, నా తల్లికి పిల్లలు కనేటువంటి ఛాన్స్ రావట్లేదు అన్నటువంటి ఆ ఆలోచన రూబేన్ యొక్క మనసులోనికి వెళ్ళిపోయింది అనమాట. అందుకనే ఈయనకి 5-6 సంవత్సరాలే అయినా సరే బహుశా లేయా తరచూ చెప్తా ఉందేమో ఆమె యొక్క బాధలన్నీ. ఎందుకంటే పెద్ద కొడుకు,
మిగతా వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాకపోవచ్చు, కానీ పెద్ద కొడుకు మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. తల్లికి ఉన్నటువంటి ఆ భర్త సపోర్ట్ ఇవ్వనప్పుడు మరి ఏం చేస్తుంది ఆమె? కొడుకుకి చెప్పుకుంటది. కాబట్టి పెద్ద కొడుకుకి చెప్తుందేమో ఈ విషయాలన్నీ కూడా, తన బాధలన్నీ కొడుకుకి చెప్తుందేమో. అర్థం చేసుకుంటున్నాడు రూబేను. కాబట్టి రూబేన్ అర్థం చేసుకుని ఏం చేస్తున్నాడంటే ఈ పుత్రదాత వృక్షపు పండ్లు తెచ్చిచ్చాడు అనమాట. మ్యాండ్రిక్స్ అని అంటాం దీన్ని. ఇవి కొంచెం విచిత్రంగా ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా గూగుల్లో దాన్ని కొట్టి చూడండి. ఆ మ్యాండ్రిక్ అనేది ఒక రూట్, అది ఒక వేరు లాంటిది. కింద మనిషిలాగా ఆకారంలో ఉంటాయన్నమాట ఈ రూట్స్. ఈ వేర్లు అందుకనే చాలా పాపులర్ అనమాట. మనిషిలాగా ఉండేసరికి వీటిని పూర్వకాలం మంత్రాలు చేసేటువంటి వారు, మాంత్రికులు వీళ్ళందరూ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈనాటికి కూడా ఈ పుత్రదాత వృక్షపు ఈ పుత్రదాత పళ్ళు ఇవి ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి అని చెప్తా ఉంటారు. అది ఎంతవరకు సత్యమో మనకు తెలియదు, కానీ ఫోక్ మెడిసిన్స్లో ఇప్పటికీ కూడా ఇంకా దీన్ని వాడుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఇది ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే పిల్లలు పుట్టే ఛాన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్తా ఉంటారు అనమాట. కొన్ని ఫుడ్స్ తింటే ఆ ఛాన్స్ ఉంటుంది, పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్తా ఉంటారు. కాబట్టి అలాంటి ఫుడ్స్లో, అలాంటి తినే పదార్థాలలో ఈ పళ్ళు ఒకటనమాట. ఇవి తెచ్చిచ్చాడనమాట. అంటే అర్థం చేసుకుంటున్నాడు రూబేను లోపల, నా తల్లి ఏదో వ్యధను అనుభవిస్తుంది, నా తల్లి ఈ విషయంలో దుఃఖపడతా ఉంది, కాబట్టి ఆమెకి పిల్లలు కావాలి, కాబట్టి ఏం చేద్దాం? తను చేయగలిగిందంతా ఏంటి? తనకి ఏమైతే ఎక్కడి నుంచి విన్నాడో లేకపోతే తల్లే చెప్పిందో మరి ఎక్కడో మొత్తానికి తెలిసింది, ఈ పళ్ళు బహుశా పిల్లల్ని ఇచ్చే అవకాశం, ఛాన్స్ ఎక్కువ చేస్తాయని. కాబట్టి ఆ పుత్రదాత వృక్షపు పళ్ళు తీసుకుని వచ్చి ఆ తల్లికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఈ చిన్న ఏజ్లో, ఈ చిన్న వయసులో, 5-6 సంవత్సరాల వయసులో 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి రూబేన్ గురించి. తల్లి అంటే ప్రేమ ఉంది, తెలియకుండానే ఈ అక్కా చెల్లెళ్ళ గొడవ మధ్యలోకి దూరిపోయాడు అనమాట. అక్కా చెల్లెళ్ళ గొడవ మధ్యలోకి, అంటే లేయా రాహేల్ మధ్యలో ఉన్నటువంటి ఈ గొడవలోనికి దూరిపోయాడు అనమాట తెలియకుండానే. ఎందుకంటే ఆమె ఆయన తెచ్చినటువంటి ఆ యొక్క పుత్రదాత వృక్షపు పళ్ళు రాహేల్ తీసేసుకుంది, కానీ రాహేలు దానికి బదులు యాకోబుని లేయా దగ్గరికి పంపించింది. లేయా ఇస్సాకారుని కన్నది తర్వాత. కాబట్టి ఈ విషయాలను మనం చూస్తా ఉన్నప్పుడు తెలియకుండానే ఈ ఫ్యూడ్ మధ్యలోకి, గొడవలోనికి రూబేను లోపలికి వెళ్ళిపోయాడు అనమాట చిన్న వయసులో. ఈయనకి పెద్ద యుగలది ఈ ఆలోచన పెరిగిపోతా ఉందన్నమాట. అంటే నా తల్లిని విసర్జించారు, నా తల్లిని ఈ కుటుంబం విసర్జిస్తా ఉన్నది, నా తల్లిని నా తండ్రి సరిగ్గా చూసుకోడు అన్నటువంటి ఈ ఆలోచన ఎక్కువ అవుతా ఉందన్నమాట. అందుకనే మనం నెక్స్ట్ సెక్షన్లో మనం రూబేన్ గురించి వినేసరికి 35వ అధ్యాయము 22వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ మనకి ఒక చాలా సాడ్ విషయం, భయంకరమైనటువంటి ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. బిల్హాతో చేయకూడనటువంటి పనిని చేశాడు, తల్లి లాంటిది. ఎందుకు బిల్హా అని కనుక మనం ఆలోచిస్తే, బిల్హా లేయా యొక్క దాసి కాదు, రాహేల్ యొక్క దాసి. రాహేల్ ఏమైపోయింది? కొన్ని వచనాల క్రితం కనుక మనం చూస్తే 19వ వచనంలో, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడును. రాహేలు చనిపోయింది. సో బిల్హా మీద ఉన్న ప్రొటెక్షన్ పోయిందనమాట. పిల్లల మీద ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఇప్పుడు యాకోబుదే ఆఫ్ కోర్స్. ఎందుకంటే యాకోబుకి మనం జాగ్రత్తగా గమనిస్తే యోసేపు అన్నా బెన్యామీన్ అయినా ఇష్టమని మనకి తర్వాత మనం చూస్తాం ఆ విషయాలని. కాబట్టి యాకోబు యొక్క ప్రొటెక్షన్ పిల్లల మీద ఉంది, బిల్హా మీద ఎవరి ప్రొటెక్షన్ లేదు. ఆమె కేవలం దాసి కదా, ఆమె భార్య స్టేటస్ కాదు, ఉపపత్ని అని రాస్తున్నాడు కదా, ఉపపత్ని. కాబట్టి ఆమె రాహేల్ అంత ఇంపార్టెంట్ కాదు. రాహేల్ మీద ఆ ప్రొటెక్షన్ ఉన్నట్లు బిల్హా మీద యాకోబు యొక్క ప్రొటెక్షన్ లేదు. కాబట్టి ఎప్పుడైతే బిల్హా ఒక్కతే దొరికిందో రూబేను ఈ పాపాన్ని చేశాడనమాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ పవర్ని నేను చేజిక్కించుకోవాలి. ఈ 12 మంది ఉన్నారు చూసారా, ఈ 12 మంది మీద నేనే అధికారి అయి ఉండాలి. నా తండ్రికి నా సహోదరులంటే ప్రేమ ఎక్కువ. ఉదాహరణకి 37వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడ 3వ వచనం నుంచి మనం చూస్తా ఉన్నప్పుడు యాకోబుకి యోసేపు అంటే ఎంత ఇష్టమో మనకు కనిపిస్తుంది. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను.
అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అని మనం చూస్తున్నాం. ఏ నిర్మోహమాటంగా మనం చెప్పొచ్చు, యాకోబుకి అందరికంటే యోసేపు అంటే ఇష్టము అని చెప్పొచ్చు. 44వ వచనంలోనికి వెళ్ళి 20వ వచనం నుంచి కనుక మనం చూస్తా ఉంటే అక్కడ బెన్యామీను గురించి రాస్తా ఉన్నాడు అనమాట. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక్క చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను, వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతని నా యొద్దకు తీసుకుని రండి అని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. యోసేపుతో వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని నేను చదువుతున్నా. రెండవసారి యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు బెన్యామీనుని తీసుకుని బెన్యామీన్ యొక్క సంచిలో అతనికి ఈ విషయాలన్నీ దొరికినప్పుడు బెన్యామీన్ని చెరసాల్లో పెడతానన్నట్టు మాట్లాడినప్పుడు వచ్చినటువంటి డైలాగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారనమాట, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవును. యోసేపుని ఎంతగా ప్రేమించాడో 37లో చెప్తా ఉన్నాడు. బెన్యామీని ఎంతగా ప్రేమించాడో 44లో చెప్తా ఉన్నాడు. కాబట్టి రెండు విషయాల్ని కనుక మనం చూస్తా ఉంటే రాహేలుకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులైనటువంటి యోసేపుని బెన్యామీని కూడా యాకోబు అమితంగా ప్రేమిస్తున్నాడు అని మనకు అర్థమవుతోంది. మిగతా కుమారుల్ని అంతగా ప్రేమించట్లే, మిగతా కుమారులకి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలే. కాబట్టి ఇప్పుడు రూబేను దాన్ని తన హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే బిల్హా పట్ల ఈ రకంగా ప్రవర్తించడంతో నేను ఏదైనా చేయొచ్చు, నా తండ్రి కన్నా నాకే ఎక్కువ చలామణి ఉంది ఇక్కడ, నా తండ్రి కూడా నేను చెప్పిన మాటకి నేను చేస్తున్న పనులకి తిరుగు చెప్పలేడు. రాహేలు చనిపోయింది, వెంటనే రూబేనులో ఈ మార్పు మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లేయా చిన్నప్పటి నుంచి చెప్తా ఉంది, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత బాధపడుతున్నానని. అవన్నీ కూడా రూబేనులోనికి ఇంకిపోయాయి. కాబట్టి ఇప్పుడు రూబేను ఆ రాహేల్ అన్నా సరే, లేకపోతే దాసి అయినటువంటి బిల్హా అన్నా సరే కక్ష పెట్టేసుకున్నాడు అనమాట. కక్ష పెట్టేసుకుని ఈ పనిని 35-22లో ఈ భయంకరమైనటువంటి పనిని చేస్తున్నట్లు మనం చూస్తాం. ఒక చిన్న సమస్యతో ప్రారంభమైంది. రాహేలుని ప్రేమించాడు ముందుగా యాకోబు, లేయాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. యాకోబు పొరపాటు ఏంటంటే ఇద్దరిని ఒకే రకంగా చూడగలగాలి. సరే ప్రేమించలేకపోయాడు లేయని, కానీ కంప్లీట్గా నిర్లక్ష్యం చేయకూడదు. కానీ నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. రాహేలుని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, రాహేలుకి కావలసినవన్నీ కొంటున్నాడు, రాహేలుని ప్రేమిస్తున్నాడు, కానీ లేయా దగ్గరికి వెళ్ళట్లేదు, లేయాతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు. ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు యాకోబు యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో, యాకోబు ఎలా ఎఫెక్ట్ అయ్యాడో మనకు అర్థమవుతుంది. కానీ వాక్య ప్రకారం ఇద్దరు భార్యలు కనుక ఉంటే, ఆ కాలంలో ఇద్దరు భార్యల్ని పెళ్లి చేసుకునేవాళ్ళు కాబట్టి, చాలా మందిని పెళ్లి చేసుకునేవాళ్ళు కాబట్టి, భార్యలు ఎవరైనా సరే ఈక్వల్గా చూడాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఆ రూల్ వాళ్ళకు ఉన్నది. నో మ్యాటర్ హౌ మెనీ వైఫ్స్, యూ షుడ్ లుక్ ఆఫ్టర్ దెమ్ ఈక్వల్లీ. కానీ యాకోబు అది చేయట్లే. రాహేల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, లేయాని తక్కువగా ప్రేమిస్తున్నాడు. లేయా పోనీ నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించలేదు కదా, మొదటి నుంచి నన్ను కాదు కదా ప్రేమించింది, రాహేలుని ప్రేమించాడు అని లేయా ఊరుకొని ఉంటే సరిపోద్ది. లేయా ఊరుకోలేదు. లేయా దాన్ని కాంపిటీషన్ కింద మార్చింది. తనకి పిల్లలు పుట్టిన కొలది రాహేలుకి కోపం వస్తూ ఉంది. రాహేలు కూడా పోనీ కనీసం లేయాని చూసి, సరేలే మా ఆయన నా దగ్గరకు వస్తున్నాడు, మా ఆయన ప్రేమ నాకు దొరుకుతోంది, పిల్లలన్నా దానికి పుడుతున్నారు, సరే అన్నటువంటి ఒక కాంప్రమైజ్కి వచ్చిందా? రాలేదు. ముగ్గురు పొరపాట్లు చేశారు ఇక్కడ. ఈ ఫ్యామిలీ అంతా పొరపాటు చేశారనమాట ఈ విషయంలో. యాకోబు ఇద్దరిని ఒకే రకంగా ప్రేమించలేకపోయాడు. రాహేలు పోనిలే కనీసం పిల్లల ప్రేమన్నా నా అక్కకి దొరుకుతుంది అని లేయా గురించి ఆలోచించలేకపోయింది. లేయా కనీసం చిన్నది కదా, దానిని ప్రేమిస్తున్నాడు, దాన్నేం కదా ముందు ప్రేమించాడు అని కూడా వదులుకోలేకపోయింది. ముగ్గురు ఈ రకంగా సమస్యలోకి వెళ్ళిపోయారు. ముగ్గురు ఈ రకంగా టెన్షన్లోనికి వెళ్ళిపోయారు అనమాట. అది మొట్టమొదట పుట్టినటువంటి కుమారుడైనటువంటి రూబేను లైఫ్ని పాడు చేసేసినట్లు మనం చూస్తున్నాం. స్టార్టింగ్లో కేవలం పుత్రదాత వృక్షపు పళ్ళు తీసుకుని వచ్చి ఇచ్చాడు అంతే. స్టార్టింగ్ స్టేజ్ బాగానే ఉంది, తల్లి పట్ల కన్సర్న్ కనిపిస్తుంది, మనకి ప్రేమ కనిపిస్తుంది, బాగుంది. కానీ అది విపరీతం అయిపోయింది అనమాట.
అది హద్దులు తెంచుకొని వెళ్ళిపోయింది అనమాట. అది ఏమైందంటే పెరిగే కొలిది, పెద్దోడయ్యే కొలిది, బహుశా ఒక 10 సంవత్సరాలు గడిచి ఉంటాయి. పెద్దోడయ్యే కొలిది కక్ష కింద మారిపోయిందనమాట. తల్లిని ప్రేమించడం సరి రాహేలుని ద్వేషించడం, రాహేలుకి సంబంధించిన ప్రతి ఒక్కరిని ద్వేషించడం మొదలు పెట్టాడనమాట. దాని పర్యవసానం ఏంటంటే, ఎప్పుడైతే రాహేల్ని ఏం చేయలేడు, మరి అమ్మ యొక్క చెల్లి కదా, అట్ ద సేమ్ టైం భార్య కూడా కదా యాకోబుకి, తండ్రికి భార్య, ఉపపత్ని కూడా కాదు. కాబట్టి రాహేల్ని ఏం చేయలేకపోయాడు. కానీ ఎప్పుడైతే రాహేలు చనిపోయిందో, రాహేల్ యొక్క ప్రొటెక్షన్ బిల్హా మీద నుంచి వెళ్ళిపోయిందో, వెంటనే బిల్హా అదునుగా దొరికిందనమాట. ఆమె మీద తన కక్షను తీర్చుకున్నాడు. కాబట్టి ఇతని యొక్క క్యారెక్టర్ ఎంత సడన్ గా విపరీతమైనటువంటి క్యారెక్టర్ గా మారిపోయిందో చూడండి. కానీ ఒక అద్భుతమైనటువంటి చక్కటి విషయం ఏంటంటే, రూబేను ఇలా మిగిలిపోలే. 37వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు యోసేపుని అన్నలో చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు 20వ వచనం చూస్తే 19వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని. సో అన్నలు అనుకుంటున్నారనమాట, దూరం నుంచి యోసేపు రావడం చూసి, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, వీన్ని చంపేద్దాం, బోలు గుంటలు ఉన్నాయి ఇక్కడ, ఏదో ఒక గుంటలో వేసేద్దాం అని ప్లాన్ వేసుకున్నారనమాట. చంపేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది. రూబేను ఆ మాట విని ఒప్పుకోలేదు దానికి. 21వ వచనం కనుక చూస్తే, రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను అని చూస్తుంది. యోసేపుని ఎవరు విడిపించారు అని కనుక మనం ఆలోచిస్తే, రూబేను విడిపించాడు అనమాట. ఎందుకు విడిపించాడు, దానికి మనకి కరెక్ట్ క్లియర్ ఆన్సర్ లేదు. మనం ఏదైనా అనుకోవచ్చు. ఉదాహరణకి 37వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూస్తే, అక్కడ ఏమని రాస్తున్నాడంటే, అమ్మేసిన తర్వాత, ఇష్మాయేలీయులకు అమ్మేసిన తర్వాత 29వ వచనంలో, రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు, రూబేను ఒక్కడే వచ్చాడు, మిగతా వాళ్ళు రాలే. ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, అంటే సహోదరులు ఎక్కడున్నారో అక్కడ నుంచి రూబేను ఈ గుంట దగ్గరకు వచ్చాడు. యోసేపు అక్కడ లేడు, చూశాడు, భయపడ్డాడు, బట్టలు చింపుకున్నాడు, సహోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి ఏమయ్యాడు అని అడుగుతున్నాడు అనమాట. నేను ఎక్కడికి పోదును, వాడు లేడే అని అంటున్నాడు అనమాట. కాబట్టి రూబేను ఇక్కడ రెస్క్యూ చేద్దాం అనుకున్నాడు అనమాట. గుంటలో వేసేసిన తర్వాత ఎవరు లేని టైం చూసుకొని వెళ్ళి యోసేపుని మరలా గుంటలో నుంచి బయటికి తీసుకొని వచ్చి తన తండ్రికి అప్పగించేద్దాం అనుకున్నాడు. కాబట్టి రూబేన్ క్లియర్గా ఆ ఆలోచనతోటి ఉన్నాడు, కానీ అది జరగలేకపోయింది ఆఫ్ కోర్స్. కాబట్టి రూబేను ఈ టైంలో మనం చూస్తా ఉన్నప్పుడు, రూబేన్ గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఈ టైంకి వచ్చేసరికి కొంచెం మార్పు వచ్చినట్లు మనం చూస్తున్నాం. మరి తండ్రి దగ్గరికి రూబేను యోసేపుని తీసుకుని వెళ్ళి, ఒకవేళ చూడండి తమ్ముళ్ళందరూ కూడా కలిసి యోసేపుని చంపేద్దామని ప్లాన్ వేశారు, నేను నన్ను కాపాడాను, తీసుకొని వచ్చాను, గుంటలో పడేశారు అందరూ కూడా, కావాలంటే అని అడగండి అని చెప్పి రూబేన్ ఒకవేళ బిల్హా విషయంలో చేసిన పొరపాటును బట్టి యాకోబు కోపంగా ఉన్నాడు కాబట్టి మేబీ ఆ కోపం నుంచి కొంచెం తప్పించుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడేమో, మనకు తెలియదు. లేకపోతే జెన్యున్గా ఆయన నిజంగానే యోసేపు మీద ప్రేమతో చేశాడేమో, అది కూడా మనకు తెలియదు. లేకపోతే 42వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 42వ అధ్యాయం చూస్తే 22వ వచనంలో ఈ యోసేపు దగ్గర వీళ్ళు నానా ప్రశ్నలు యోసేపు వేస్తా ఉన్నప్పుడు రూబేన్ ఈ మాట అంటున్నాడు 42:22లో, మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. మేబీ ఒకవేళ నేను పెద్దోడిని, ఇంటికి జ్యేష్ఠుడిని, వీళ్ళందరికన్నా పెద్దోడిని, కాబట్టి బాధ్యత నాది, వీడు చస్తే, ఒకవేళ యోసేపు కనుక చనిపోతే ఆ రక్తాపరాధం నా మీదకి, నా కుటుంబం మీదకి వస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అని అనుకుని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా మనకు తెలియదు. ది ఎగ్జాక్ట్ మోటివేషన్స్ ఏంటో మనకు తెలియదు, ఏ కారణాన్న అతను కాపాడాలని అనుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ
వాక్యం స్పష్టంగా ఏం చెప్తా ఉందంటే ఆ రోజు రూబేను వలన యోసేపు యొక్క ప్రాణం కాపాడబడింది అని వాక్యం అయితే స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఏ యోసేపు మీదైతే కక్ష కట్టుకొని ఉన్నాడో రూబేను, ఆ యోసేపుని ఇక్కడ ప్రాణం పోకుండా కాపాడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇన్ఫాక్ట్ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర కొనసాగడానికి ఒక రకంగా రూబేను కారకుడయ్యాడనమాట. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ రూబేను అడ్డుపడక ఉండుంటే యోసేపుని అక్కడికక్కడే చంపేసి ఉండేవాళ్ళు. ఐగుప్తుకి ఎవరు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. ఐగుప్తుకు ఎవరు వెళ్ళలేదు కాబట్టి యాకోబు సంతానం అంతా ఐగుప్తుకు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. నిర్గమకాండం జరుగుండేది కాదు. కాబట్టి ఒక రకంగా దేవుని యొక్క ప్రణాళికని ముందుకు నడిపించడం కోసమని దేవుడు రూబేనుని వాడుకున్నాడనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ రిడెంప్షన్. రూబేనుకి ఇక్కడ ఒక రకమైనటువంటి విమోచన కలిగినట్లు మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి పొరపాటు పాపం చేసినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి విమోచనకి ఒక ఆస్కారం దొరికిందనమాట. తన తమ్ముణ్ణి చంపకుండా కాపాడినట్లు మనం చూస్తున్నాం. రూబేను ఈ విషయంలో ఎంతగా దుఃఖించాడు అని అంటే మరలా 42వ వచనంలోనికి వెళ్ళేసరికి యోసేపు అంటాడు అక్కడ మొదటిసారి సహోదరులు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు మీ ఆఖరివాడైనటువంటి బెన్యామీనుని మీరు తీసుకొని వస్తే గానీ మీరు వేగుల వారు కారని నేను నమ్మను. లేకపోతే ఇంతమంది మీరు ఎందుకు రోకలు కొనడానికని వచ్చారు? సాధారణంగా ఒకళ్ళో ఇద్దరు వస్తారు. మీరు ఎంతమంది వచ్చారు? మీరు అన్నదమ్ములు కాదు, మీరు వేగుల వారు అని చెప్పి వాళ్ళ మీద నానా నిందలు వేస్తా ఉన్నాడు యోసేపు. బెన్యామీనుని తెస్తే గాని అంటే చిన్న కుమారుడు అని ఒకడున్నాడని చెప్తున్నారు కదా, ఆడిని తీసుకొని రండి. అప్పుడు గాని నేను మీరు అందరూ ఒక మనుషుడికే పుట్టారని, మీరందరూ సహోదరులు అన్నటువంటి విషయాన్ని నేను నమ్మను అని చెప్తా ఉంటే, బెన్యామీనుని తీసుకొని వెళ్ళడం కోసమని యాకోబుతోటి రూబేను మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. 37వ వచనం 42వ అధ్యాయము. అందుకు రూబేను, నేనతని నీ యొద్దకు తీసుకొని రాని యెడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము. అతని మరల నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. సో రూబేను ఇక్కడ తన తండ్రి కోసమని ఏం చెప్తా ఉన్నాడంటే, నీ ఒక్క కుమారుడైనటువంటి బెన్యామీన్ యొక్క ప్రాణం నా ఇద్దరు కుమారుల ప్రాణంతో విలువగా నేను చూస్తాను. యువర్ వన్ సన్ బెంజమిన్ ఈజ్ ఈక్వల్ టు 2 sons ఆఫ్ మైన్. రూబేనుకు 4 కొడుకులు, కానీ 4 కొడుకుల గురించి చెప్పట్లే, 2 కొడుకుల గురించి చెప్తున్నాడు. నాకున్నటువంటి ఈ 2 కొడుకులతోటి బెన్యామీన్ యొక్క ప్రాణం ఈక్వల్. 1 of your son is equal to 2 of mine అని అంటున్నాడు అనమాట. కాబట్టి రూబేను ఎంతగా తను ఈ విషయంలో తను బాధ్యతను వహిస్తున్నాడో తెలుసుకోవచ్చు మనం. యోసేపు అలా అయిపోవడానికి, అమ్మివేయబడడానికి, తండ్రికి దూరంగా వెళ్ళిపోవడానికి తను ఒక కారకుడని భావిస్తున్నాడు. కాబట్టి బెన్యామీన్ విషయంలో అలాంటి పొరపాటు జరగదు నాన్న, నేను పూట పడతాను, నా 2 పిల్లల్ని నువ్వు తీసేసుకో కావాలంటే, వాళ్ళ ప్రాణాలను తీసే నువ్వు కావాలంటే, నేను కనుక బెన్యామీన్ ఏమైనా చేశానంటే, బెన్యామీన్కి ఏమైనా జరిగిందంటే. సో అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖము లేకపోతే పశ్చాత్తాపము మనకి ఇక్కడ కొద్దిగా కనిపిస్తుంది అనమాట. ప్రారంభం చాలా విచిత్రంగా, చాలా తీవ్రంగా, భయంకరంగా మనకి కనిపిస్తా ఉన్నా సరే, కాలం గడిచే కొలది రూబేన్ యొక్క మనసులో కొద్దిగా అన్న మార్పు వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే యాకోబు ఈ విషయాన్ని మర్చిపోలే. అందుకనే 49వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి మనకి రూబేన్ గురించినటువంటి వాగ్దానాన్ని చేస్తూ యాకోబు అందరినీ దీవిస్తూ రూబేను కూడా దీవిస్తూ ఇలా అన్నాడు, రూబేను నీవు నా పెద్ద కుమారుడు, యాక్చువల్లీ జ్యేష్ఠుడు అవ్వాలి, కానీ నువ్వు నా పెద్ద కుమారుడు అని అంటున్నాడు. నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే అని అంటున్నాడు. అంటే నాకు ప్రారంభంలో నాకు పిల్లలు పుట్టేటువంటి ఆ యొక్క స్టేజ్లో ఉన్నప్పుడు, నాకు పిల్లలు కలుగుతా ఉన్నప్పుడు ద ఫస్ట్ స్ట్రెంగ్త్ నువ్వే, నా గ్లోరీవి ఒక రకంగా చెప్పాలంటే నువ్వే, నా బలానివి అసలు స్టార్టింగ్లో చెప్పాలంటే నువ్వే, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, ఎవ్రీథింగ్ నువ్వే ఫస్ట్లో. కానీ అంత మంచి స్టార్ట్ ఉన్నటువంటి ఈ రూబేన్ యొక్క పరిస్థితి 4వ వచనం చూస్తే, నీళ్ల వలె చంచలుడువై. నీళ్లు ఎట్టుపోతే ఏ డైరెక్షన్లో వేస్తే ఆ డైరెక్షన్లోకి పోతాయి, ఎట్టు పల్లం ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక షేప్ అంటూ ఉండదు దానికి, దేనికైనా సరే అవి అలవాటు పడిపోగలవు అనమాట. నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు.
అని అంటున్నాడు. అది పాజిటివ్ కాదు. చాలా మంది అని పాజిటివ్గా ఆలోచిస్తారు. నీవు అతిశయము పొందవు అని అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నిజానికి చెప్పాలంటే నువ్వు నా అతిశయానివి, నువ్వు నా గర్వానివి, నువ్వు నా ఔన్నత్యాతిశయానివి, నువ్వు నా బలాతిశయము. కానీ ఇన్ రియాలిటీ ఆ అతిశయాలు ఏం నీకు ఉండవు. జ్యేష్ఠుడు కాదు నువ్వు. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అని అంటున్నాడు అనమాట. ఎందులోనూ నీకు ప్రాధాన్యత ఉండదు అని. ఆశీర్వాదం కాదు, ఒక శాపంలాగా పెట్టాడు అనమాట రూబేన్కి. కాబట్టి రూబేను గురించి మీరు ఆలోచించారంటే తర్వాత సుమారుగా అన్ని గోత్రాలలో నుంచి రాజులు వచ్చారు, లేకపోతే న్యాయాధిపతులు వచ్చారు, లేకపోతే ప్రవక్తలు వచ్చారు. ఏదో ఒక రకంగా అన్ని గోత్రాలు ఏదో ఒక రకంగా టచ్ అవుతాయి. రూబేను గోత్రంలో నుంచి మాత్రం ఒక్క ప్రముఖుడు కూడా రాలే. రూబేను గోత్రంలో నుంచి, రూబేనీయుల గోత్రంలో నుంచి ఒక్క ప్రముఖుడు కూడా రాలే. ఎందుకంటే అతిశయం లేదనమాట ఇంకా వాళ్ళకి. యాకోబు యొక్క మాట దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే దేవుడు యాకోబు ఇద్దరు కూడా ఎలా అయినా ఉన్నారనమాట ఇక్కడ. ఒకవేళ యాకోబు కనుక దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఆశీర్వదించడానికో లేకపోతే శపించడానికో ప్రయత్నం చేసి ఉంటే దేవుడు దాన్ని అడ్డగించేవాడు. దేవుడు అడ్డగించలే. కాబట్టి దేవుడు కూడా రూబేనుని సన్మానించలేదు. రూబేనికి భవిష్యత్తులో ఒక పొజిషన్ ఇవ్వలేదు, ఒక స్టేటస్ ఇవ్వలేదు. ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, ఎంతో మంది రాజులు వచ్చారు, ప్రముఖులైనటువంటి వ్యక్తులు వచ్చారు. రూబేను సంతానంలో నుంచి మాత్రం ఎవరు ప్రముఖులు లేరు. అలా అయిపోయిందనమాట రూబేన్ యొక్క పరిస్థితి. ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే, ఆ కుటుంబంలో సమస్యలు పిల్లల మీదకి వెళ్ళిపోవడం బట్టి. పిల్లలు, ఇది యాక్చువల్లీ పెద్దోళ్ళకి చెప్పాల్సినటువంటి మాట, మ్యారీడ్ పీపుల్కి చెప్పాల్సినటువంటి మాట. ఫ్యామిలీలో సమస్యలు ఉండొచ్చు, భార్యకి భర్తకి మధ్యన సమస్యలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా అది పిల్లల దగ్గరికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే అది పిల్లల దగ్గరికి వెళ్ళిందో, ద మూమెంట్ యువర్ ఫైట్స్ బికమ్ దేర్ ఫైట్స్, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పీస్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. పిల్లలు తండ్రి పక్షమో తల్లి పక్షాన్నో చేరతారు. అది జరగకూడదు అసలు. మా నాన్న మా అమ్మని సరిగ్గా చూడడు అని ఎవరైనా చెప్పారంటే, లేకపోతే మా అమ్మ మా నాన్నని సరిగ్గా చూడదు అని ఎవరైనా చెప్పారంటే, అది ఎంతో భయానకమైనటువంటి పరిస్థితి అనమాట. రూబేన్కి అదే స్టార్టింగ్ పాయింట్. లేకపోతే 5-6 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి ఈ రూబేను పుత్రదాత వృక్షపు పళ్ళు తీసుకొని వెళ్ళాలన్నటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పొలంలోనికి వెళ్ళి ఏరుకొని వచ్చి తీసుకొని అమ్మకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అక్కా చెల్లెళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ పోరులో తలదూర్చాడనమాట. అమ్మ చెప్పలే, లేగా చెప్పలే, ఒరేయ్ నీకెందుకురా ఇదంతా, నువ్వు దీంట్లో తలదూర్చక అని చెప్పుండుంటే బాగుండేది. చెప్పలేదు. అందుకనే రూబేను ఒకదాని తర్వాత పొరపాట్లు చేసుకుంటూ చివరికి యాకోబు ఆశీర్వదించే సమయంలో యాకోబుకి ఆశీర్వదించడానికి ఏమీ లేదనమాట. యాకోబుకి రూబేన్ గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు, అవును నువ్వు నా ప్రథమ కుమారుడువే, అంతకు మించి ఇంకేం కాదు నువ్వు అని అనాల్సిన పరిస్థితికి వచ్చిందనమాట. ద్వితీయోపదేశ కాండంలో చూస్తే మనం రూబేనుని జ్యేష్ఠ కుమారుడు అని పిలవలే, యోసేపుని జ్యేష్ఠ కుమారుడు అని పిలిచాడు. కాబట్టి రూబేన్ యొక్క పొరపాట్లు ఆ పరిస్థితికి తీసుకొని వెళ్ళిపోయాయి అనమాట. ఫ్యామిలీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో, ఒక ఫ్యామిలీ ఒక యూనిట్గా కట్టబడి ఉండాలంటే ఫ్యామిలీలో ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకి ఈ చిన్న కాన్సెప్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. ఈ చిన్న పరిస్థితి మనకి చూపిస్తా ఉందన్నమాట. పిల్లలు, అందుకనే వివాహాలు కావాల్సిన వారు ఉన్నా సరే, వివాహాలు అయిన వారు ఉన్నా సరే, ఎవరైనా సరే ఫ్యామిలీ ఫ్యూడ్స్ని దయచేసి, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవలని దయచేసి పిల్లల దాకా తీసుకుని వెళ్ళొద్దు. ఒకవేళ పొరపాటు జరుగుతూ ఉందంటే ఇప్పుడే దాన్ని మార్చండి. దిస్ ఈస్ ద టైమ్ టు చేంజ్ ఇట్. లేకపోతే పరిస్థితులు చాలా విషాదకరంగా మారతాయి రేపొద్దున్న. అది రూబేన్ యొక్క స్టోరీ అనమాట. రూబేన్ యొక్క జీవితంలో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ పాజిటివ్ క్యారెక్టర్స్ కాదు పెద్ద వీళ్ళు. కాబట్టి
వీళ్ళలో నుంచి మనం చాలా విషయాలు సేకరించి చాలా విషయాలు అబ్బా ఎంత మంచోడు ఎంత మంచోడు అని చాలా విషయాలు నేర్చుకోవడానికి పెద్ద ఎక్కువ లేవు. కానీ ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ నుంచి కూడా మనం చాలా విషయాల్ని అర్థం చేసుకోవచ్చు. రూబెన్లోంచి అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో. అందుకనే నాకు బాగా జ్ఞాపకం, నేనైతే నా సొంత కళ్ళతోటి కానీ నా చెవులతోటి కానీ మా అమ్మగారు మా నాన్నగారు పోరాడడం లేకపోతే గొడవ పెట్టుకోవడం ఎప్పుడు వినలేదు, చూడలేదు. అలాగని పెట్టుకోలేదా అంటే పెట్టుకుని ఉండొచ్చు ఖచ్చితంగా. బట్ ఇట్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ అస్. మా ఎదురుగా అయితే ఎప్పుడు జరగలేదు. అందుకనే నేను నా డాడీ సైడ్ లేకపోతే నేను మమ్మీ సైడ్ అని ఎప్పుడు అనాల్సిన పరిస్థితి రాలేదు. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషించేటువంటి పరిస్థితి రాలేదు. ఒకళ్ళని మెచ్చుకొని ఇంకొకళ్ళని అస్తమానం తిట్టుకునేటువంటి పరిస్థితి రాలేదన్నమాట. రూబేని జీవితంలో జరిగినట్లు మన జీవితంలో జరగకూడదు. రెండవ వ్యక్తి 29వ అధ్యాయము ఆదికాండంలోనికి వెళ్తే 29వ అధ్యాయము 33లో మనకి కనిపిస్తాడు. ఈయన పేరు షిమ్యోను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనెను. కానీ నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. ముందేమో చూశాడు కాబట్టి బిహోల్డ్ సన్ అనేసి రూబేను అని పేరు పెట్టింది. ఇప్పుడేమో విన్నాడు కాబట్టి షమా అనేటువంటి ఒక పదం ఉంటుంది హెబ్రీ భాషలో. షమా అని అంటే విను అని అనమాట. సో ఆ పదాన్ని బేస్ చేసుకుని షిమ్యోను అని పేరు పెట్టింది అనమాట. షమా అనేటువంటి పదంలో నుంచి వచ్చింది. అంటే వినును గాక లేకపోతే వినేవాడు అన్నటువంటి అర్థాలు, రకరకాలైనటువంటి అర్థాలు వస్తా ఉంటాయి అనమాట. వినేవాడు, విధేయుడు, దేవుడు వింటాడు, ఇలాంటి పదాలు ఏమైనా సరే మనం దానికి పెట్టుకోవచ్చు అనమాట. షిమ్యోను అనేటువంటి ఈ పదానికి బేసికల్లీ వినడానికి సంబంధించినటువంటి పదము. దేవుడు చూశాడు అని అంది ఫస్ట్, దేవుడు విన్నాడు అని అంది షిమ్యోను దగ్గరికి వచ్చేసరికి లేయా. ఈ షిమ్యోను పోనీ ఏమన్నా మంచోడి కింద తయారయ్యాడా అని అనుకుంటే 34వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి షిమ్యోను గారికి ఒక సహోదరు ఉన్నది, లేయా ఒక సహోదరిని కన్నది. ఆమె పేరు దీనా. ఈ దీనా ఆ దేశపు కుమార్తెల్ని చూడడానికి వెళ్ళిందంట. చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకడు షెకెమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆమెను చూసి ఆమెను పాడు చేసాడు. అది అన్య ప్రాంతము కదా, వాళ్ళెవరినో చూడడానికి ఈమె వెళ్ళడం ఎందుకు? వాడు ఈమె మీద కన్నేసి పాడు చేసాడు. పాడు చేసేసేసరికి ఏడ్చుకుంటూ వచ్చింది ఇంటికి. అన్నలు వచ్చారు పని నుంచి, మంచి కోపం మీద ఉన్నారు. షెకెమేమో ప్రేమలో పడిపోయాడు. ప్రేమలో పడిపోయినప్పుడు ముందు పెళ్లి చేసుకుందాం అని అనొచ్చు, కానీ ఇలాంటి పనులు చేస్తారా? సరే ప్రేమలో పడిపోయాడు. సో నాన్నని తీసుకుని వచ్చాడు ఇంటికి, యాకోబు దగ్గరికి. నాన్న అన్నాడు, అయ్యా నా కొడుకు మీ కూతురిని ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అన్నలకి కోపం వచ్చింది. ఏంటి ఇల్లు, మమ్మల్ని ఎలాగనుకుంటున్నారు, ఇలా పాడు చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటామని వస్తే ఎలా కుదురుతుంది? యాకోబు అన్నాడు, సరే సరే ఏదైనా సరే మనం అందరం సౌఖ్యంగా సమాధానంగా ఉండడం మంచిది. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక షరతు. ఏంటి ఆ షరతు? మీరందరూ కూడా సున్నతి చేసుకోవాలి. ఎందుకంటే సున్నతి లేని వారు మా యొక్క గోత్రాలలో ఉండడానికే వీలు లేదు. మాతో వివాహం జరగాలంటే మీకు సున్నతి జరగాల్సిందే. వీళ్ళందరికీ ఆ షెకెము ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది ఆ మాట. అంతే కదా, సున్నతే కదా ఏంటి అని అనుకున్నారు. సున్నతి చేసుకున్నారు మొగాళ్ళందరూ కూడా. ఆ రాత్రి సున్నతి చేసుకుని బాగా నొప్పితోటి వాళ్ళు పడుకొని ఉంటే బాగా షిమ్యోను లేవి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి మొత్తం ఊరిలో ఉన్నటువంటి మగాళ్ళందరినీ కూడా చంపేసినట్లు మనం చూస్తాం. 3వ దినమున 25వ వచనం 34వ అధ్యాయం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేతపట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఇంటి నుంచి చంపేసి 26వ వచనం చూస్తే దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. కాబట్టి మొత్తం అందరిని ఊరిలో ఉన్నటువంటి పురుషులందరినీ చంపేశారు. చేసిన తప్పు షెకెముది. షెకెము తప్ప మిగతా వాళ్ళు ఎవరో ముట్టుకోలేదు ఆమెని. మరి ఊరంతా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది?
అంటే ఒక్కడు కూడా మరలా తమ మీద లేవకుండా అనమాట. షెకెంని చంపేసి వచ్చేస్తే మరలా యుద్ధానికి తిరిగి వస్తారు, లేదా గొడవకు వస్తారు మీదకి. ఎందుకులే అని మొత్తం ఊర్లో ఉన్నటువంటి మొగాళ్ళందరినీ కూడా చంపేశారనమాట. ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితో చూడండి. 30వ వచనంలో యాకోబు దానికి జవాబు చెప్తున్నాడు. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు కదా మరి. యాకోబేమో పెళ్లి చేస్తాను, మీరు మీరు సున్నతి చేసుకోండి అన్నట్టు మాట్లాడారు మొదట్లో. తీరా సున్నతి చేసుకున్న తర్వాత వాళ్ళందరినీ చంపేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలే, మోసం చేశారనమాట. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి అన్యుల మధ్యలోనే యాకోబు అసహ్యుడు అయిపోయాడు అనమాట. కనానీయులు యాకోబుని, ఇశ్రాయేలీయుల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తారు అని అనుకుంటే ఒక రకంగా ఇదొక కారణం. కథలు సంవత్సరాలు జరిగే కొలిది ఆ టైంలో రాసేవాళ్ళు కాదు కాబట్టి, సంవత్సరాలు గడిచే కొలిది ఒకళ్ళొకళ్ళు ఒక్కొక్క మాట చెప్పుకొని ఇంకా తీవ్రంగా చేసేస్తారన్నమాట. ఉన్నదాన్ని కొంచెం కొంచెం చెడైతే దాన్ని ఇంకా విపరీతమైనటువంటి చెడ్డగా చేస్తారు. సో ఇశ్రాయేలీలు మరలా కనాను దేశంలోకి వచ్చినప్పుడు, నిర్గమకాండం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా కనాను దేశంలోకి వచ్చినప్పుడు కనానీయులు ఇశ్రాయేలీలను చూసి అసహ్యించుకోవడానికి, లేకపోతే యుద్ధాలకు వాళ్ళ మీదకి రావడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట ఇది. అసహ్యుడు అయిపోయాడు అనమాట యాకోబు వారి మధ్యలో. షిమ్యోను వలన, లేవి వలన, వీళ్ళిద్దరి వలన. 42వ అధ్యాయంలో బహుశా దానికి శిక్షలాగా అనుకుంటాం మరి. 42వ అధ్యాయంలో కనుక మనం చూస్తే షిమ్యోను గురించి నెక్స్ట్ ప్రస్తావన వచ్చినప్పుడు 42వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ షిమ్యోనును పట్టుకొని వారు కనుల ఎదుట అతని బంధించెను అనే మాట కనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. సో బెన్యామీనుని తీసుకొని రండి, బెన్యామీనుని తీసుకొని వచ్చేంత వరకు మరలా మీరు వస్తారో లేదో గ్యారంటీ ఏంటి? నేను ఇప్పుడు అందరినీ పంపించానంటే మీరు వెళ్ళిపోతారు కదా, గ్యారంటీ ఏంటి? కాబట్టి బెన్యామీనుని మీరు తీసుకొని వచ్చేదాకా షిమ్యోను నా దగ్గర ఉంటాడు అని చెప్పి షిమ్యోనుని చెరసాలలో వేశారు. మరి బహుశా అతను చేసినటువంటి ఆ పొరపాటుకి పెద్దోడు కింద లేవికి బుద్ధి చెప్పాలి కానీ, అరే లేవి రెండోడు కదా షిమ్యోను, లేవి వద్దురా, మనం ఆగుదాం, ఆవేశపడద్దు, మనకు గొడవలు అయిపోతాయి, చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర అసహ్యం అయిపోతాం, మాటిచ్చాం కదా, సరే ఎలాగో వాళ్ళు మంచోళ్ళ ఉన్నారు, ఒప్పుకున్నారు మనం చెప్పిన దాని అంతటికీ, పెళ్లి చేద్దాంలే అని మాట్లాడుకుని ఉండుంటే బాగుండు. అలా మాట్లాడలేదు. షిమ్యోనిది బాధ్యత పెద్దోడు కాబట్టి బహుశా శిక్షగా షిమ్యోనికి చెరసాల పడినట్టుంది. సంవత్సరం పాటు సుమారుగా షిమ్యోను చెరసాలలో ఉన్నాడు. మరలా మరుసటి సంవత్సరం రోకలు అయిపోయినప్పుడు ఇశ్రాయేలు సంతానం అంతా వెనక్కి వచ్చినప్పుడు షిమ్యోనుని యాకోబు వాళ్ళ ముందు ప్రవేశపెట్టినట్లు మనం చూస్తాం. అప్పుడు దాకా చెరసాలలో ఉన్నాడు అనమాట. షిమ్యోను గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు పాజిటివ్ థింగ్స్ లేవు. యోసేపుని చంపుదాం అన్నటువంటి ఆ యొక్క బృందంలో షిమ్యోను కూడా ఉన్నాడు. షిమ్యోను కూడా చంపుదాం అన్నటువంటి ఆ యొక్క ఆలోచన చేసినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి రూబేన్ అయితే కాపాడడానికి వచ్చాడు, కనీసం షిమ్యోను అది కూడా చేయలే, చంపుదాం అని అన్నాడు షిమ్యోను. కాబట్టి ఎంత కఠినమైనటువంటి మనిషో షిమ్యోను ఆలోచించండి. వైలెంట్ పర్సన్ అన్నమాట. అందుకని షిమ్యోను గురించి మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా ఎక్కువ మంది వైలెంట్ అని డిస్క్రైబ్ చేస్తారు షిమ్యోనుని. సొంత తమ్ముడిని చంపేద్దాం అనుకున్నాడు, షెకెముని చంపేశాడు, అతని తండ్రిని చంపేశాడు, ఆ ఊరిలో ఉన్నటువంటి మగాళ్ళందరినీ కూడా చంపేశాడు. వైలెంట్ పర్సన్, క్రూరుడైనటువంటి వ్యక్తి అనమాట. అందుకనే యాకోబు 49వ అధ్యాయంలో ఈ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, షిమ్యోను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 5వ వచనంలో షిమ్యోను, లేవి ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా మనస్సు నా మానమా నా ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. షిమ్యోనుని చెదరగొట్టేటువంటి పరిస్థితికి అప్పచెప్పాడు అనమాట యాకోబు. షిమ్యోను గురించి కూడా ఏది పాజిటివ్ లేదు. అరే ఇది చాలా మంచోడు, ఎక్కడ లేదు అలాగా. మంచి బలమైనటువంటి వాడు, లేదు అలాగా.
కోపిష్టి, అది శపించబడుతుంది. ఆ కోపము కఠినమైనటువంటిది. ఆ కోపము, ఆ ఉగ్రత శపించబడుతుంది దేవుని ద్వారా. మీరు కనుక చూసారంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 14వ వచనం, ఎవరైనా తీస్తే ఒకసారి చూడండి అన్నమాట. 26వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ వచనం. సంఖ్యాకాండం 26:14 ఎవరైనా తీసారండి? ఇవి షిమ్యోనీయుల వంశములు, హ్మ్. వారు 22,200 మంది. కాబట్టి ఇక్కడ మీరు ఆ నంబర్ని చూసారంటే 22,200 మంది అని అంటున్నాడు అనమాట. జస్ట్ 22,200. మీరు ఆ ముందు ఆ తర్వాత మీరు చాలా వాళ్ళ గురించి రాస్తా ఉంటాడు సంఖ్యాకాండంలో, అన్ని నంబర్స్ ఉంటాయి కదా. మీరు తర్వాత ఒక ఎక్సర్సైజ్ అన్ని చదివించలేను కాబట్టి నేను షిమ్యోన్ నంబర్ ఒకటే చదివించాను. తర్వాత మీరు కనుక చదివితే షిమ్యోనీయుల యొక్క నంబర్ అన్నిటికన్నా తక్కువ అనమాట. దే ఆర్ ద స్మాలెస్ట్ ట్రైబ్, అందరికన్నా చిన్నోళ్ళు. తక్కువ మంది ఉన్నటువంటి గోత్రం ఏంటి అంటే షిమ్యోను గోత్రం అనమాట. యెహోషువ 19:1 కూడా చూడండి. అలాగే యెహోషువ 19వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ అన్నాడు అనమాట, 2వ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వాళ్ళకంటూ ఒక సెపరేట్ డిస్ట్రిక్ట్ ఇవ్వలేదన్నమాట. యూదా వంశస్థుల మధ్యలో కొన్ని ఊర్లు వాళ్ళకి ఇచ్చారనమాట. ఎందుకంటే చాలా చిన్న గోత్రం. తర్వాత మీరు చదువుతూ ఉంటే 2వ వచనం నుంచి మీరు చదువుతూ ఉంటే వాళ్ళకి కలిగినటువంటి స్వాస్థ్యం ఏంటి అంటే బేర్షెబా, షెబా, మోలాదా, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు అనమాట. రూబేనీయులకు కలిగినటువంటిది, సారీ షిమ్యోనీయులకి కలిగినటువంటి ఇదంతా కూడా. ఈ షిమ్యోనీల ఊర్లలో చాలా మంది యూదులు కూడా తర్వాత నివసించారు. కాబట్టి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే షిమ్యోనీయులు యోధా గోత్రం మధ్యలో చెదిరిపోయినటువంటి వారు. యాకోబు ఏదైతే వాళ్ళ గురించి అన్నాడో 49వ అధ్యాయంలో, వారందరినీ కూడా నేను చెదరగొడతాను అని చెప్పి ఆ మాట అలా నెరవేరిందనమాట. అంటున్నాడు కదా 7వ వచనంలో, యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఎందుకంటే ఐక్యపరచాల్సినటువంటి పరిస్థితిలో, దీనాని షెకెముని కలపాల్సినటువంటి పరిస్థితిలో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇంకా ఏమీ చేయలేము దాని గురించి. నిజమే, పాపమే జరిగింది అక్కడ. కానీ వాళ్ళు సున్నతి పొందడానికి ఒప్పుకున్నారు. కాబట్టి కలపాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ విభజనని తీసుకొని వచ్చారనమాట. షెకెముని దీనాన్ని కలపాల్సింది పోయి ఇశ్రాయేలీలకి కనానీలకి మధ్య విభజన వచ్చిందనమాట. ఇశ్రాయేలీల్ని కనానీలు అప్పుడు అసహ్యించుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. సో వేర్ దెర్ షుడ్ హ్యావ్ బిన్ యూనిటీ, దెర్ వాజ్ డివిజన్. అందుకనే వాళ్ళని విభజించాడు అనమాట దేవుడు కూడా. వాళ్ళకు ఒక స్వాస్థ్యం లేకుండా దేవుడు చేశాడనమాట షిమ్యోనీయులు. కానీ తర్వాత లేవీల విషయంలో కూడా అలాగే జరుగుతుంది, మనం తర్వాత చూసుకుందాం. అది ఎక్కడైతే ఐక్యత ఉండాలో అక్కడ విభజన సృష్టించారు. కాబట్టి వాళ్ళ జీవితాలలో కూడా విభజనని దేవుడు తీసుకొని వచ్చాడనమాట. ఏదైతే కోరుకున్నాడో రూబేను, నేను నా తండ్రి కుమారులైనటువంటి 12 మంది మీద నేను ఒక పట్టు కలిగి ఉండాలి. కాబట్టే బెల్హాని వెళ్ళి ఆ రకంగా చేసినట్లు మనం చూస్తాం. నాకు ఎవడో అడ్డు లేడు అని నేను చూపించుకోవాలి, ఐ యామ్ ద టాప్ అని చూపించుకోవాలి అని అనుకున్నాడు. దేవుడు ఆ టాప్ లేకుండా తీసేశాడు రూబేన్ది. ఎవరు లేరు టాప్. రూబేనులో టాప్ కింగ్ ఎవరు లేరు, టాప్ ప్రాఫిట్ ఎవరు లేరు, ప్రీస్ట్ ఎవరు లేరు, దైవజనుడు ఎవరు లేరు, జడ్జి ఎవరు లేరు, న్యాయాధిపతి లేరు, ఎవరు లేరు. నో బడీ ఆన్ ద టాప్. ఏదైతే రూబేన్ కోరుకున్నాడో ఐ వాంట్ టు బి ద టాప్ అని, దేవుడు అది తీసాడు. ఎక్కడైతే ఐక్యత ఉండాలో అక్కడ విభజన సృష్టించాడు. కాబట్టి షిమ్యోనికి విభజన అయిందనమాట. దేవుడు మనం ఎక్కడైతే ఫెయిల్ అవుతామో ఆ పరిస్థితిని మనకు అప్పచెప్పేస్తాడు, అంతే. రోమీలకు రాసిన పత్రిక మనం చదువుతూ ఉంటే అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దేవుడి యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలను, దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు
విగ్రహాలతో ఈక్వేట్ చేశారు కాబట్టి, దేవుడి మహిమని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసేసారు కాబట్టి, ఈ లోక సంబంధమైన వాటితోటి మానవుల మహిమని కూడా దేవుడు తీసి పడేశాడు. దేవుడు ఎప్పుడు కూడా లైక్ పనిష్మెంట్స్ ఇస్తాడు. మనకి రూబేను షిమ్యోనుల యొక్క కథల్లో నుంచి మనకి ఆ విషయాలు అర్థమవుతాయి. వాళ్ళ యొక్క జీవితాలను మనం కనుక మనం చదువుతూ ఉంటే ఈ విషయాలు అర్థమవుతాయి మనకి. ఎక్కడైతే యూనిటీ ఉండాలో దేవుడు జతపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుడు జతపరిచినటువంటి వాటిని మానవుడు విభజించకూడదని అంటాడు కదా. అది పెళ్లి విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా. వాక్యం చెప్తా ఉంది, సంఘంలో ఒకవేళ ఎవరైనా విభజనలు తీసుకొని వస్తాయి, కానీ ఆ విభజనలు తీసుకొని వచ్చిన వాడికి శ్రమ అని చెప్తా ఉంది. షిమ్యోను తన తండ్రి షెకెము ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవలసినట్లు చేశాడనమాట. తలదించుకొని వెళ్ళిపోయాడు అనమాట ఆ ప్రాంతం నుంచి. యాకోబు ఒక అద్భుతమైనటువంటి పేరుతో వచ్చాడు కనాను దేశంలోనికి వచ్చినప్పుడు. ఆస్తితో వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కనానీయులు కానీ పెరిజ్జీయులు కానీ యాకోబుని చూస్తూ ఉన్నప్పుడు, ఆ కుటుంబాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆ వృద్ధిని, ఆ సంపదను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందనమాట. ఒక మనిషి ఇంత గొప్పవాడు అవ్వగలడా అన్నట్లు. కానీ ఇప్పుడు చేసినటువంటి పనులను బట్టి వారు అసహ్యించుకుంటున్నారనమాట. అన్యులే మనల్ని, మన జీవితాన్ని బట్టి అసహ్యించుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది. షిమ్యోను ఆ పరిస్థితిని సృష్టించాడు అనమాట. లేవి కూడా అదే పరిస్థితిని సృష్టించాడు తండ్రికి. ప్రియులారా, మనకి ముఖ్యంగా ఒక ఫ్యామిలీ డైనమిక్ ని వీళ్ళిద్దరూ కూడా నేర్పిస్తున్నారు. రూబేను షిమ్యోను ఇద్దరు కూడా నేర్పిస్తున్నారు. రూబేను ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి విషయాలు చిన్నపిల్లలని ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తాయో చెప్తున్నాడు మనకి. చాలాసార్లు మనం అనుకుంటాం, వీడికి 4 ఏళ్లే కదా, వీడికి 5 ఏళ్లే కదా, లేకపోతే వీడికి 2 ఏళ్లే కదా, వీడికి 3 ఏళ్లే కదా, మనం కొట్టేసుకుందాం, తిట్టేసుకుందాం అని అనుకుంటా ఉంటారు భార్య భర్తలు మొహమాటం లేకుండా. బట్ దే ఆల్ హ్యావ్ ఎఫెక్ట్. అవన్నీ కూడా వాళ్ళ మనసులో ఎఫెక్ట్ అయి ఉంటాయి. లేకపోతే 5 ఏళ్ల వాడికి పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకురావాల్సినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? షిమ్యోను కూడా తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క తండ్రి గీసినటువంటి ఆ యొక్క గీతలో ఉండాల్సిన వాడు. తండ్రి కన్నా జ్ఞాని కాదు, తండ్రి గీసినటువంటి ఆ యొక్క గీతలో ఉండాల్సినటువంటి వాడు గీతని దాటుకుని వెళ్ళాడు. చేయకూడనటువంటి మారణ హోమాన్ని చేశాడు. కాబట్టి శిక్షించబడ్డాడు. నిజానికి చెప్పాలంటే రూబేను సరే జ్యేష్ఠత్వం పోయింది. ఎవరికి రావాలి? షిమ్యోనికి రావాలి. షిమ్యోనికి కూడా రాలేదు జ్యేష్ఠత్వం. పోనీ జ్యేష్ఠత్వం సంగతి పక్కన పెట్టండి, యేసు ప్రభు అన్నా సరే పోనీ రూబేనుకి పుట్టలేదు, షిమ్యోనికి కూడా పుట్టలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరిని కూడా దేవుడు విసర్జించాడు. వాళ్ళిద్దరిని కూడా దేవుడు పక్కన పెట్టాడు. యు ఆర్ నాట్. ప్రియులారా, కాబట్టి ఈ రోజుకి మనం వీళ్ళిద్దరి గురించి ఆలోచిద్దాం. మరుసటి వారం దేవుని చిత్తమైతే మనం లేవి గురించి, ఆ తర్వాత టైం ఉంటే మనం యోధా గురించి చూద్దాం. ఎందుకంటే వాళ్ళ గురించి కొంచెం మెటీరియల్ ఎక్కువ ఉంటుంది మనకి. రూబేనులో నుంచి, షిమ్యోన్లో నుంచి కుటుంబాలు ఎలా ఉండాలో అన్నటువంటి ఒక చిన్న విషయాన్ని మాత్రమే నేను తెలిపాను. ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు వీళ్ళ జీవితాలను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే. కాబట్టి మన ఫ్యామిలీ లైఫ్స్ని మనం జాగ్రత్తగా కాచుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. పిల్లలు ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు, నేను డాడీ సైడ్ తీసుకుంటాను, నేను మమ్మీ సైడ్ తీసుకుంటాను, లేకపోతే గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అలాంటి రెస్పాన్సిబిలిటీ మీది కాదు. పెద్దోళ్ళకు ఒక్కొక్కసారి కొన్ని మనస్పర్ధలు వస్తాయి, కొన్నిసార్లు ఏమన్నా మాట్లాడుకుంటారు, ఏమన్నా మాటలు అనుకోవచ్చు. సైడ్స్ తీసుకునేటువంటి బాధ్యత మనది కాదు, పిల్లలది కాదు. సో డోంట్ డూ దట్. అలాంటి ఆలోచనలు కలిగి ఉండద్దు. రూబేన్ లాగా మన జీవితాలని పాడు చేసుకోవద్దు. సంఘంలో కూడా మన డివిజన్స్ని తీసుకుని రావద్దు, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యన డివిజన్స్ని తీసుకుని రావద్దు. మన తల్లిదండ్రులు తలదించుకునేటువంటి, ఇతరులు వాళ్ళని అసహ్యించుకునేటువంటి పరిస్థితులు మనం తీసుకుని రాకూడదు. చాలాసార్లు సెల్ఫిష్గా ఆలోచిస్తాం. షిమ్యోన్తో వచ్చినటువంటి సమస్య అదే కదా. నా సహోదరిని వాళ్ళు ఎలా చేశారు, అలా ఎలా చేయగలరు అని అనుకున్నాడు.
మరి యోధ యాకోబు కనలేదా? కుమార్తె కాదా యాకోబుకి? ఒకవేళ వాళ్ళ స్వార్థాన్ని పక్కన పెట్టుండి ఒక క్షణం ఆలోచించుంటే మా నాన్న కూడా మాకన్నా ఎక్కువ క్షోభ పడాలి కదా, కుమార్తె కదా. మా నాన్నకి ఇంకెంత బాధ ఉంటుంది, మాకే ఎంత బాధ ఉంటుంటే. అయినా మా నాన్న ఒప్పుకున్నాడంటే అతని యొక్క జ్ఞానాన్ని బట్టి లెట్ మీ డిపెండ్ ఆన్ దట్ విజ్డమ్, ఆ జ్ఞానం మీద ఆధారపడదాం అని అనుకుని ఉండొచ్చు కదా. ఒక క్షణం అనుకోలేదు. తల్లిదండ్రుల యొక్క తలని దించుకునేటట్టు చేశారు. కాబట్టి క్షణిక ఆవేశం మీద కోపం వచ్చి, లేకపోతే ఆ ఆవేశం వచ్చి రిలేషన్షిప్స్ని కాల్చుకునేటువంటి పరిస్థితికి తీసుకొని రావద్దు. యవనస్తులకి ప్రత్యేకించి. చాలా వేడిగా ఉన్నాం, చాలా ఫాస్ట్గా ఉన్నాం అని అనుకుంటా ఉంటారు కొన్నిసార్లు. నేనే డిఫెండ్ చేయాలి అని అనుకుంటారు కొన్నిసార్లు. అది మన బాధ్యత కాదు. మనకు ఆ బాధ్యతను తర్వాత దేవుడు ఇస్తాడు, అప్పుడు మనం చేయొచ్చు. ఇప్పుడైతే అది కాదు. కాబట్టి ఈ మాటలతోటి నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్లుప్తంగా రూబెన్ గురించి, షిమ్యోన్ గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. తెలిసినటువంటి విషయాలే చాలా వరకు, కానీ నాయన మరి వాళ్ళ యొక్క జీవితాలను బట్టి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రత్యేకించి కుటుంబాల గురించి మరి వీళ్ళ జీవితాల్లో నుంచి మేము నేర్చుకుంటున్నాం ప్రభా. చిన్నప్పటి నుంచి రూబేన్ యొక్క జీవితము ఎలా ఎఫెక్ట్ అయిందో, షిమియోను ప్రభా నాయన మరి ఎలా స్వార్థపూరితంగా ఆలోచించాడో, ఈ విషయాన్ని మేము గ్రహిస్తూ ఉన్నప్పుడు మా కుటుంబాలలో ఇలాంటి పొరపాట్లు మేము చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. ప్రత్యేకించి యవనస్తులైన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు ప్రభా ఈ జనరేషన్ ఈ తరం వాళ్ళు ప్రభా నాయన మరి కోపంతో నాయన మరి తీసుకోకూడనటువంటి స్టెప్స్ తీసుకుంటూ ఉండొచ్చు. సరైనటువంటి ఆలోచన లేకుండా ఆవేశంతో పనులు చేస్తూ ఉండొచ్చు. అలాంటి పరిస్థితులను బట్టి మీ నామునకు కానీ, కుటుంబాలకి కానీ, సంఘానికి కానీ నాయన మరి తల వంచుకున్నటువంటి పరిస్థితులు రాకుండా మీరే సహాయం చేయండి ప్రభా. ఎల్లప్పుడూ కూడా మేమందరము మీ తలను పైకెత్తే వారిగా, మీ నామమును ఘనపరిచే వారిగా ఉండటకు మీరే సహాయం అనుగ్రహించండి ప్రభా. సమస్త పాపం నుంచి, దుర్నీతి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచండి. మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరచండి. మా అవసరతలన్నీ మీకు తెలుసు కాబట్టి మీ కుమారుని యొక్క కృపను బట్టి ప్రభా నాయన మరి మీ మహా ఐశ్వర్యమును బట్టి మా అవసరతలన్నింటినీ మీరే తీర్చండి ప్రభా. చాలని దేవుడిగా ఉండండి. నిశ్చితమైతే మరుసటిసారి మేము కలిసేసరికి ప్రభా నాయన మరి మంచి విషయాలు నేర్చుకోవడానికి మమ్మల్ని మరొకసారి సిద్ధపరచండి. అంతవరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చోటను భద్రపరిచి కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రాని యేసు ప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. బెనెడిక్షన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి మనలను సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. థాంక్యూ. సందీప్ అంతా బాగున్నారా? బాగున్నా అన్న. అదే ఓకే ఓకే. అదే నెక్స్ట్ వీక్ కూడా మీరే అన్న, 5th వీక్ కదా? అలాగే అలాగే అన్న, అలాగే షూర్. అదే వీరైతే లేవి కోసం నెక్స్ట్ టైం. లేవి యోధ. ఓకే ఓకే ఓకేనన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్. బాయ్ అందరికి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. షారోన్ బాగానే ఉన్నావా? ఓకే. ఎప్పుడు వస్తారు? రేపు వస్తారా? రేపు నైట్ ఓకే. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. రాజీ ప్రైజ్ లార్డ్.